ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. అందరికీ నమస్కారం. అంతర్జాతీయ ప్రమాణాలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి చెందుతుంది. దీనికోసం సీఎం చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ ప్రమాణాలతో రాజధానికి పక్కనే ఉన్న విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ను విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ గా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అలానే గన్నవరం ఎయిర్పోర్ట్ ను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా త్వరలోనే అభివృద్ధి చేయనున్నారు. అయితే విజయవాడలోని గన్నవరం, మైలవరం, పెనమలూరు నియోజకవర్గ పరిధిలో ఉన్న 8 మండలాలలో సుమారు 600 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ప్రాంతాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేయనున్నారు. అసలు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ 61.9 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంది. ఈ 8 మండలాలలో ఉన్న ప్రాంతాన్ని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తే విజయవాడ 10 రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అప్పుడు విజయవాడ మహానగరంగా అభివృద్ధి చెందుతుంది. హైదరాబాద్ అభివృద్ధికి గ్రేటర్ హైదరాబాద్ జీహెచ్ఎంసీ పాత్ర చాలా కీలకమైంది. అందులో భాగంగానే అమరావతి రాజధానికి పక్కనే ఉన్న విజయవాడను గ్రేటర్ విజయవాడగా మార్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇదే గనక జరిగితే విజయవాడలో ఉండే ట్రాఫిక్ సమస్యలు, డ్రైనేజ్ సమస్యలు చాలా వరకు తీరిపోనున్నాయి. తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ కొడుకు నారా దేవాంశ్ రోజు రోజుకి రూపాంతరం చెందుతున్నట్లుగా క్లియర్ గా కనబడుతుంది. తాత రాజకీయ చిత్రతను, హైటెక్ పాలనను స్వయంగా గమనించిన నారా దేవాంశ్ తండ్రికి తగ్గట్టు టెక్నాలజీని అందిపుచ్చుకుని డైనోసార్ రీసెర్చ్ కి నాంది పలికారు. అయితే గతంలో కూడా అతి తక్కువ సమయంలో చెస్ కి సంబంధించి ఈజీ సాల్వర్ గా రికార్డు సృష్టించారు. అలానే రీసెంట్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ చంద్రబాబు నివాసానికి వచ్చినప్పుడు కూడా నారా దేవాంశ్ ప్రవర్తించిన తీరు, పెద్దల పట్ల తనకున్న గౌరవం ఎంతో హుందాగా చూపించారు. అలానే ఇప్పుడు నారా దేవాంశ్ డైనోడిట్స్ పేరుతో పెట్టిన యూట్యూబ్ ఛానల్లో మొదటి ఎపిసోడ్ త్వరలోనే ప్రసారం కానుంది. దీనిలో భాగంగానే చాలా మంది నారా దేవాంశ్ పై విమర్శలు చేస్తున్నారు. తాత, తండ్రి కావాలనే ఇదంతా నారా దేవాంశ్ తో చేయిస్తున్నట్లు విమర్శలు చేస్తున్నారు. కానీ ఇదంతా పక్కన పెడితే పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా పట్టుమని 11 ఏళ్లు కూడా లేని నారా దేవాంశ్ డైనోసార్ రీసెర్చ్ కి నాంది పలకడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే నారా దేవాంశ్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం, ఇంటెలిజెంట్ గా ఉండడం, అలానే టెక్నాలజీని తనకు నచ్చినట్టుగా వాడుతూ ఉండడంపై చాలా మంది నారా దేవాంశ్ ను అభినందిస్తున్నారు. దీనిలో భాగంగానే నారా భువనేశ్వరి తల్లి బ్రాహ్మణి కూడా నారా దేవాంశ్ ఇంటెలిజెన్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు. బోర్ కొట్టకుండా గూస్ బంప్స్ తెప్పించే ఎలిమెంట్స్ తో పెద్ది మూవీ అదిరిపోయిందంటూ ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. రస్టిక్ స్పోర్ట్స్ డ్రామాగా పెద్ది మూవీకి గాను యుఎస్ సర్టిఫికెట్ ను జారీ చేశారు సెన్సార్ బోర్డు అధికారులు. సుమారు 3 గంటల 2 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ జూన్ 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కాక్రోచ్ జనతా పార్టీ, ఈ పార్టీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతుంది. కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించి ఇన్స్టాగ్రామ్ లో 13.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా ట్విట్టర్ లో 150,000కు ఈ ఫాలోవర్స్ చేరుకున్నారు. అయితే బీజేపీకి సంబంధించి 8.7 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా కాంగ్రెస్ కు 13.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండడం గమనార్హంగా ఉంది. ఈ లెక్క ఒక్కటి చాలు కాక్రోచ్ జనతా పార్టీ ఏ రేంజ్ లో దూసుకెళ్లిపోతుందో తెలుసుకోవడానికి. అయితే ఏంటి కాక్రోచ్ జనతా పార్టీ అనుకుంటున్నారా? ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నిరుద్యోగులను బొద్దింకలతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఏర్పడిందే ఈ కాక్రోచ్ జనతా పార్టీ. కేవలం 5 రోజుల్లోనే ఈ కాక్రోచ్ జనతా పార్టీ మిలియన్లలో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం ఇప్పుడు వైరల్ గా మారింది. 10 రూపాయల కాయిన్స్ తో రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోవాలని తన చిన్ననాటి కలను సాకారం చేసుకున్నాడు ఓ వ్యక్తి. బాపట్ల జిల్లా చీరాల మండలం పాత చీరాలలో రాసాని రాఘవ ఓ చేపల వ్యాపారి. అయితే తాను వ్యాపారం చేస్తున్న సమయంలో 10 రూపాయల కాయిన్స్ ను సేకరించి వాటిని ఇంట్లో జాగ్రత్తగా భద్రపరిచాడు. అయితే సుమారు 3 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్న రాఘవ 10 రూపాయల కాయిన్స్ తో 3 లక్షల వరకు పోగు చేసి వాటిని రాయల్ ఎన్ఫీల్డ్ కొనాలని ఆలోచించాడు. అయితే ఆ 10 రూపాయల కాయిన్స్ తో వచ్చిన 3 లక్షలను తీసుకుని
ప్రతి షోరూమ్ చుట్టూ తిరగగా కొన్ని షోరూంల వారు ఆ 10 రూపాయల కాయిన్స్ ను తిరస్కరించగా చివరికి రాఘవ తన ఫ్రెండ్స్ తో కలిసి ఒంగోలులోని షోరూమ్ లో ఆ 10 రూపాయల కాయిన్స్ కు సంబంధించిన 3 లక్షలు ఇచ్చి రాయల్ ఎన్ఫీల్డ్ ను తన సొంతం చేసుకున్నాడు. ఆ బైక్ ను ఇంటికి తీసుకురావడంతో కుటుంబ సభ్యులు ఎంతో సంతోషించారు. అయితే రాఘవ ఓర్పుగా 10 రూపాయల కాయిన్స్ ను సేకరించి వాటిని భద్రపరిచి 3 లక్షలు చేసి ఆ 10 రూపాయల కాయిన్స్ తోనే తను రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ను కొనాలి అనుకునే తన పట్టుదలను నిజం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలానే రాఘవ పట్టుదల చూసి చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. వర్చువల్ విధానంలో టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అయితే దీనిలో భాగంగా ఈ సమావేశంలో పార్టీలోని విధి విధానాల గురించి, ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, పార్టీలో వస్తున్న మార్పుల గురించి, అలాగే ప్రభుత్వం చేయబోయే కార్యక్రమాల గురించి చర్చ జరిపారు.